అన్న నిన్న బిగ్ బాస్ అగ్ని పరీక్షలో నవదీప్ శ్రీజ అనే అమ్మాయిని నువ్వు ఊరు నుంచి వచ్చినావు, నీకు మాట తీరు అనేది మార్చుకోవాలి, ఇట్లే ఉంటే ఎదగలేవు అన్న తీరులో మాట్లాడేది. అట్లా మాట్లాడొచ్చు అంటారా? చూసా, ఇందాకలా ఎపిసోడ్ చూసా, చాలా హార్ట్ టచింగ్ ఉంది. ఊపుకుంటా ఊరు నుంచి వచ్చావు అని అన్నాడు. అలా అంటే కరెక్ట్ కాదు. ముఖ్యంగా అటు సైడ్ అమ్మే ఉంది కాబట్టి కొంచెం హట్ అవుద్ది. మరి ఆమె అక్కడ ఏముందో తెలియదు కానీ ఆయన ఆ మాట అంటుంది తప్పు. ఊరి నుంచి వచ్చామంటే ఆమె వీడియోస్ చేస్తూ ఆమె టాలెంట్కి ఏదో ఆమె ప్రూవ్ చేసుకుందామని వచ్చింది. కానీ ఆయన అలా అంటాం కొంచెం తప్పు. ఒకవేళ ఏమైనా మేబీ బై మిస్టేక్ ఏమైనా మాట్లాడుంటే వేరే విధంగా చెప్పాలి కానీ ఆ పదం వాడకూడదు. ఊరి నుంచి వచ్చామని. ఎవరైనా ఊరి నుంచి రావాల్సిందే. నేను మా ఊరి నుంచి ఇక్కడికి వచ్చాను, మాది సొంత ఊరేం కాదు. అంటే ఒక టాస్క్ లో తప్పు జరిగితే చెప్పడం తప్పేం కాదు, చెప్పాలి కదా. టాస్క్ లో చెప్పడం వల్లనే ఆ మాట అన్నారు. అవునా? టాస్క్ జరిగినప్పుడు ఇలా ఇది తప్పు, ఇలా చేయకూడదు అని ఆమె మాట్లాడడం మూలంగా నువ్వు ఇలా మాట్లాడకూడదు అని చెప్పి కొంచెం అనిచే విధంగా మాట్లాడారు. చూసా ఆమె చాలా క్లౌడ్గా మాట్లాడింది, పెద్దగా బాగా మాట్లాడింది. టాస్క్లో తప్పు జరిగితే చెప్పాలి, చెప్తే తప్పేం లేదు. అలా చెప్పినందుకు రివర్స్ అయ్యిండ్రు అంటే ఇంకా అవతల తప్పే అది ఖచ్చితంగా. అంటే నవదీప్కి కూడా కొంతవరకు మేబీ ఊళ్ళల్లో ఉండి ఆ అభిమానంతో ఓట్లు వేసిన వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళని అట్లా కించపరచొచ్చా? అలా చేయకూడదు. ఆయన కూడా నాకు తెలిసి ఊరి నుంచి వచ్చిన ఆయన సొంత ఊరు వాళ్ళు కూడా ఆయన బిగ్ బాస్కి పోయినప్పుడు సపోర్ట్ చేసి ఉంటారు. ఆయన అలా అంటాం కరెక్ట్ కాదు, తప్పు. ఎలా ఉండాలంటారు అసలు? ముగ్గురు జడ్జిలలో మీకు ఎవరు ఇష్టం? ముగ్గురు జడ్జిల్లో అభిజిత్తోను బిందు మాధవి. ఆమె నవదీప్ ఇష్టం లేదని అన్న కానీ ఆయన సీజన్ అప్పుడు నేను బుడ్డ పిల్లగాడిని బిగ్ బాస్ చూసినా నాకు గుర్తులేదు. అభిజిత్ అని ఉన్నప్పుడు బాగా మాట్లాడతాడు. అంటే ఫిజికల్గా ఏమీ డ్యామేజ్ చేయడు కానీ మైండ్ గేమ్ మామూలుగా ఉండదు. కొంచెం ఆయన వల్ల ఆయన బిగ్ బాస్ చూడటం వల్ల అప్పట్లో మెచ్యూరిటీ వచ్చింది నాకు కూడా, మైండ్ గేమ్ ఇలా కూడా ఆడచ్చా అని. తర్వాత బిందు మాధవి, ఆమె ఆడపులి, బాగా ఆడుద్ది, బాగా మాట్లాడుద్ది, కొంచెం ఫైర్ అయిద్ది. అంటే ఇంకా గేమ్స్లోకి వస్తే నువ్వా నేనా అన్నట్టు ఉంటుంది, తగ్గేదే లేదు ఆమె. వాళ్ళిద్దరు ఇష్టం నాకు. ఇప్పుడు అంటే బిగ్ బాస్ సీజన్ 9 ఎలా ఉండిపోతుంది అంటే సామాన్య కంటెస్టెంట్స్ వస్తున్నారు అండ్ సినీ వాళ్ళు కూడా ఉంటున్నారు. సో అంటే కామన్ పీపుల్స్ ఎంతమంది వస్తుందో తెలియదు, మరి అక్కడ వచ్చాక చూడాలి అంతే. అంటే పార్షియాలిటీ ఏం ఉండదు అంటారా? నార్మల్ టైంలోనే పార్షియాలిటీ ఉంటుంది, మరి ఇప్పుడు కామన్ పీపుల్ కూడా ఉన్నారు. సో పార్షియాలిటీ ఎంత మాట్లాడుకుని నేను చెప్పుకున్న పార్షియాలిటీ ఉంటుంది. కామన్ మ్యాన్ సెలబ్రిటీయే. పోయిన సీజన్లో మన శివాజీ ఉన్నాడు కాబట్టి పల్లె ప్రశాంత్ అన్న కొంచెం బతికిపోయింది, లేకపోతే తొక్కేవాళ్ళే. అన్న గట్టిగా ఒక గోల్లాగా అడ్డం నిలబడ్డరు, లేకపోతే తొక్కేవాళ్ళే. మొత్తం వ్యతిరేకంగానే 90% వ్యతిరేకంగానే ఉంది బిగ్ బాస్లో ఆయనకి. ఇప్పుడు వచ్చాకంటే బ్యాడ్ ఎండ్లే కానీ అక్కడ ఉన్నప్పుడే మొత్తం ఆపోజిట్ ఎండ్రు. శివాజీ అన్న ఉన్నాడు కాబట్టి కొంచెం ఆయన చెప్పబట్టి కొంచెం జాగ్రత్తగా నడుచుకొని గెలిచాడు అన్న.